ఈ రోజు మీకు చూపిస్తున్న కుటుంబ కథ ఎంతో మంది గుండెలను కదిలిస్తుంది. గత కొన్ని రోజుల నుండి కంటిన్యూగా నాకు ఒక అక్క కాల్ చేస్తుంది. మనకి ఎవరైతే రెగ్యులర్ గా కాల్ చేస్తారో తను వచ్చేసి అక్కడ ఉంది. అసలు ఏం జరిగిందని కనుక్కునే ప్రయత్నం చేశాను. మనం వెళ్తున్న విషయం తనకు తెలియదు. నేను కూడా తన దగ్గర ఒక కస్టమర్ గా వెళ్ళి సడన్ సర్ప్రైజ్ ఇద్దాం తనకు, అందుకే ఈ కాస్ట్యూమ్ వేస్తాం. ఇప్పుడు మనము దీంట్లో అమౌంట్ వేస్తున్నాం. 1 2 and finally 3. ఏముంటుంది దీని వల్ల ఉపయోగం? హెల్త్ మంచిదా? షుగర్ పేషెంట్స్ తినొచ్చా? ఎంత ఒకటి? తాను చెప్పిన మాటలు విన్నాక సహాయం చేయకుండా ఉండలేకపోయాను. పర్లేదు పర్లేదు అమ్మా, పర్లేదు. సారీ అన్న, డిస్టర్బ్ చేస్తాను. ఏం బాధపడదు, ఏం బాధపడదు. అక్కది లవ్ మ్యారేజ్. 2 ఆడపిల్లలు పుట్టారు. పెళ్ళయ్యాక 10 సంవత్సరాలు భర్త పిల్లలతో జీవితం సంతోషంగా గడిపింది. అప్పుడే తన జీవితంలోకి 3వ మనసు వచ్చింది. ఆ అమ్మాయి వల్ల ఏంటంటే ఎంత మంచిగా ఉన్న లైఫ్ని మొత్తం ఖరాబ్ చేసిందన్న అమ్మాయి వల్ల. 2021లో ఆమెకి బాబు పుట్టింది. ఆ బాబు పుట్టినాక డెలివరీ మామూలు మార్నింగ్ డ్యూటీకి వెళ్తున్నాను వెళ్ళిండు. ఆ వెళ్ళిపోవడం అప్పటి నుంచి ఇంతవరకు రాలేదు ఇంటికి. ఆ రోజు వెళ్ళిపోయిన మనిషి ఇప్పటి వరకు లేదు. తన భర్త వీళ్ళను మోసం చేసి ఇంకో పెళ్లి చేసుకొని వీళ్ళను వదిలేసి వెళ్ళిపోయాడు. బాధను భరించలేక ఎన్నోసార్లు సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించింది. నేను పిల్లలు సూసైడ్ దాకా కూడా వెళ్ళాం మా అమ్మాయి గురించి. మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయిన 3 daysకి హ్యాండ్ కట్ చేసుకుంది మొత్తం. నేను స్కూల్లో ఉన్న, చెల్లి స్కూల్లో ఉంది. డోర్ వేసుకుని చే కట్ చేసుకుంది. పక్కన అన్న వాళ్ళు వచ్చి హెల్ప్ చేసింది. తండ్రి అనేవాడు లేడు, తండ్రికి బాధ్యత లేదు. నేను కూడా చచ్చిపోతే నా పిల్లల పరిస్థితి ఏం కావాలి? తండ్రి లేకున్న తల్లి ఉన్నా కానీ ఎక్కడ నడుక్కున్నా తీసుకొచ్చి నా పిల్లలు పెంచుకోవచ్చు కదన్నా. నేను ఇక్కడ వరకు రావడానికి కారణం కూడా మీ పట్టుదల, మీ సంకల్పమే. బాధ్యత విషయానికి వస్తే పిల్లలకు తండ్రిగా, ప్రేమ విషయానికి వస్తే ఆ పిల్లలకు తల్లిగా, జీవితం విషయానికి వస్తే ఆ పిల్లలకు గురువుగా ఈ తల్లి ఆ పిల్లలను సాదుతుంది. మమ్మీ అంది కదా ఇంకెందుకు. నాలాగా వాళ్ళు కూడా రోడ్డు మీద రావద్దన్న. వాళ్ళకంటూ ఒక భవిష్యత్తు ఉండాలి. నేను తిన్నామా అనేసి అన్నా వాళ్ళని చదివించుకోగలుగుతా. అక్కడ ఇక్కడ అడుక్కున్నా ఎట్లయినా సరే నా పిల్లల్లో ఒక పొజిషన్ తీసుకురావాలన్న ఆశ అన్న నాది. రోజు ఏడుస్తుంది మమ్మీ ఫోన్ చేసి, ఎట్లా బతికినావు, లాస్ట్కి రోడ్డు మీకు వచ్చినావు అని ఏడుస్తుంది. కానీ నా పిల్లలు నన్ను అర్థం చేసుకునే పిల్లలని, అందరి పిల్లల్లాగా నాకు ఇది ఉండాలి, మనం అడ్డుపోదాం, మనం ఇది తిందామని అన్నారు. లేని రోజు కూడా ఒక దగ్గరికి వెళ్ళి చేయి చాపద్దు, మనది ఉంటే లేకపోతే లేదంట. వాట్ ఈస్ యువర్ డ్రీమ్ భావన, లైఫ్ డ్రీమ్ ఏంటి? మమ్మీని మంచిగా చూడాలి, మమ్మీని సెటిల్ చేయాలి. నా జీవితం నాశనమైంది, నాలా పిల్లల జీవితం నాశనం కాకూడదని రోడ్డుపై కొబ్బరి పువ్వుల వ్యాపారం చేస్తూ ఆ పిల్లలని చదివిస్తుంది. చూడమ్మా కొంచెం 150కి. తను చాలా బాధలో ఉంది. తన కష్టాన్ని పంచుకోవడానికి ఈరోజు వచ్చిన ఒక మానవత్వ దృక్పథంతో మనం ఆ కష్టాన్ని పంచుకోవడానికి ముందుకెళ్తాం. ఈ అమౌంట్ నేను తనకి ఇస్తున్న విషయం తనకు తెలియదు. నేను అక్కడికి వెళ్ళి ఈ అమౌంట్ ఒక కస్టమర్కి వెళ్ళి తర్వాత నేను ఈ అమౌంట్ ఇచ్చి తనను సర్ప్రైజ్ చేస్తాను. ఈ అక్క బాధ గురించి పరిశాన్ బాయ్స్ ఇమ్రాన్కి చెప్పడం జరిగింది. తన తరపున 10,000, నా తరపున 15,000 ఆ అక్కకి సహాయం చేశాం. ఇగో ఇది నీ ఫీజుకి, ఇగో ఇది నీ ఫీజుకి, ఓకేనా? షేర్ నువ్వు పంపించిన డబ్బులతోటి చేసేసా షేర్. నమస్తే అన్న. హ్యాపీ అన్న. మీకు హస్బెండ్ లేకపోవచ్చు, బట్ ఒక తమ్ముడుగా నేనున్నా. లేట్ అయ్యిండొచ్చు, బట్ ఖచ్చితంగా చేస్తాను. ఈ తల్లి ప్రేమను ఎలా వివరించమంటారు? మాటలు సరిపోవట్లేదు. ఇలా ఎంతో మంది తల్లులు వాళ్ళ బిడ్డల కోసం ప్రాణాలను త్యాగం చేస్తున్నారు, జీవితాలను త్యాగం చేస్తున్నారు.
తన కష్టంతో ఒక్కో రాయిని తెచ్చి పిల్లల జీవితానికి మెట్టులా మారుస్తుంది. ఈ అక్క జీవితం ఎంతో మంది ఆడవారికి నిదర్శనం అనిపించింది. అందుకే ఇంటర్వ్యూ తీశాను, మిస్ అవ్వకుండా చూడండి.